రేవంత్ రెడ్డి దగ మళ్ళీ ఏం చేస్తున్నావు నాయన? నీకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చి మంచిగా పరిపాలన చేయమని చెప్పిన, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పరిపాలన చేయమని చెప్పిన, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పరిపాలన చేయకుండా ఇదెక్కడి పంచాయతీ అంటున్నా. మళ్ళీ ఏం చేస్తున్నావు? ఏం చేయాలనుకుంటున్నావు? ఏమైపోతున్నది ముఖ్యమంత్రి గారు? మళ్ళీ ఏదో చేసిండు, ఈ కథ ఏందో చూద్దాం. తరతరాలుగా వారసత్వంగా వచ్చిన భూములపై సర్కార్ పెద్దల కన్ను పడింది. గద్దల్లా వచ్చి పేదల భూమిపై వాలిపోతున్నారు. మెడికల్ కాలేజ్ పేరిట 1 కాదు 2 కాదు ఏకంగా 75.17 ఎకరాల భూమిని పేదల నుంచి లాక్కుంది సర్కార్. తమ భూమిని గుంజుకోవద్దంటూ ఆ రైతులు ఎంత మొత్తుకున్నా వినకుండా ప్రభుత్వం దౌర్జన్యంగా వ్యవహరిస్తుందని రైతులు వాపోతున్నారు. ఇది ఎక్కడో కాదో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లోని అప్పాయిపల్లి గ్రామంలో చోచేసుకుంది. చివరకు తమైనా సరైన నష్టపరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుంది అంటూ కూడా వీళ్ళ ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. అగ్వషేరుకు భూములు కాజేసినవైన మెడికల్ కాలేజీ పేరుతో పేదల భూములకు వేశారు. సీఎం సొంత నియోజకవర్గంలో రైతుల కన్నీళ్లు. అమాయకమైన జనాలతోని పూర్తి స్థాయిలో కూడా ఆటలాడుతున్న ప్రభుత్వం నమ్మించి నట్టేట ముంచారన్న రైతన్న ఆగ్రహం. కొడంగల్ నియోజకవర్గంలో అప్పాయిపల్లి వాసుల ఆ గోడు అంటూ కూడా చూడొచ్చు. తమ గోడును వెళ్ళబోసుకున్న రైతు కుటుంబాలు మొత్తం భూమిని తీసుకుని సగమే డబ్బులు ఇచ్చారని కన్నీటి పర్యతం. తిరుపతి రెడ్డి అన్న అస్సలు పట్టించుకోవడం లేదని ఆవేదన. సీఎం రేవంత్ రెడ్డి గెలుపు కోసం కష్టపడ్డామని అయినా అన్యాయమే జరిగిందని కూడా వాళ్ళు వాపోయిన బాధ్యత. అరిగోసపడుతున్న అప్పాయిపల్లి రైతులు అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్ ప్రజలను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన ముఖ్యమంత్రి వారి భూములని అన్యాయంగా కూడా లాక్కేసుకున్నారు. మెడికల్ కాలేజీ తీసుకొస్తామన్న పేదల భూములను సేకరించిన ప్రభుత్వం వారికి సరియైన న్యాయం చేయడం లేదు. అధికారుల చుట్టూ పలుమార్లు తిరిగినా కూడా ఫలితం లేదన్న ఆవేదనను రైతులు వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి 10 లక్షలు ఇస్తామని నమ్మబలికిన సర్కార్ తీరా సగం డబ్బులను మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుందని, భూమిని మాత్రం లాగేసుకుందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక కుటుంబంలో ఒకరికి అవుట్సోర్స్ ఉద్యోగం ఇస్తామని చెప్పినా అది చేయలేదని, 120 గజాల ఇంటి స్థలం ఇస్తామని చెప్పి అందులో సగానికి సగం కొర్రీలు పెట్టారని రైతులు వెలుబుచ్చుతున్నారు. ఈ నేపథ్యంలో కొడంగల్ నియోజకవర్గంలోని అప్పాయిపల్లి గ్రామానికి సంబంధించిన రైతులు అన్యాయం జరిగింది అంటూ న్యాయం కోసం కూడా తిరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక చూడురి, ఇక్కడ ఏం జరిగింది అంటే ఈ అప్పాయిపల్లి గ్రామానికి సంబంధించి క్లారిటీగా చెప్తున్నా. ముఖ్యమంత్రి గారు ఈ అప్పాయిపల్లి గ్రామానికి సంబంధించిన రైతులు 74.17 ఎకరాలు, బహుశా అంటే పూర్తి స్థాయిలో కూడా 75.17 ఎకరా, అంటే 75 ఎకరాల పైచిలకు సంబంధించిన భూమి ఉన్నదండి. ఆ భూములకు సంబంధించి గుంజుకున్నారు. మెడికల్ కాలేజీ ఏర్పాటు కోసమో మెడికల్ కాలేజ్ పేరైతే చెప్పి ఆ భూమిని గుంజుకున్నారట. ఆ భూమిని గుంజుకున్న తర్వాత ఏం చేయాలి? సరే గుంజుకున్నాం, ఇక మీరు ఇక్కడ భారత రాజ్యాంగం అమల్లో ఉంది అని పేరుకు మాత్రమే చెప్పడం, కానీ అది ఏంది అంటే ఆచరణలో లేదు అని చెప్పడానికి ఒక వాస్తవం. ఎందుకంటే నిజంగా కూడా భారత రాజ్యాంగం పేపర్లకే పరిమితం అయిపోయింది. ఇది ఎవరు అవునన్నా కాదన్నా దీనికి నేను రచ్చరచ్చ డిబేట్ చేయడానికి వాస్తవం. చాలా సందర్భాలలో భారత రాజ్యాంగం అనేది పేపర్లకే పరిమితమైంది, ప్రాక్టికల్గా మాత్రం వర్కౌట్ అయ్యట్లేదు. ఇక్కడ నేను చూస్తున్నా చట్టాల దగ్గరైనా కోర్టుల దగ్గరైనా ఎక్కడైనా కూడా. ఇక్కడ 75 ఎకరాల 17 గుంటలకు సంబంధించిన భూమిని ఈ అప్పాయిపల్లి రైతుల దగ్గర నుండి గుంజుకొని వాళ్ళకు పూర్తిగా కూడా నష్టపరిహారం ఇవ్వకపోగా ఎంత అంటే 100 రూపాయలు 25 పైసలు, అంటే 100%లో 25% మాత్రమే ఇచ్చి మిగతా డబ్బులను అడిగితే వాళ్ళను అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారంట. వాళ్ళ భూములను గుంజుకొని వాళ్ళ భూములను ఈరానాయన అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది. అంటే ఈ అప్పాయిపల్లి రైతులు ఇగో చూడుర్రి, ఏముంటుందండి, వాళ్ళు పేద మధ్యతరగతి కుటుంబానికి సంబంధించి వాళ్ళ ముఖాలు చూడుర్రి, కష్టపడదే ఏంది అంటే రోజు పనికి పోయి వాళ్ళ పని వాళ్ళు చేసుకునే బతుకునే రైతులు. ఒకసారి ఇక్కడ చూడుర్రి, వేరే రకంగా ఒక్కసారి ఇక్కడ చూడుర్రి, వీళ్ళ జీవితాలు ఏందండి. వీళ్ళు ఏంది అంటే పొట్టకుడి కోసం వాళ్ళు చేస్తాం, వాళ్ళ భూములను నమ్ముకొని బ్రతుకుతే వాళ్ళ భూములనే గుంజుకున్నాం. సరే గుంజుకున్న కాడికి నష్టపరిహారం అన్న కట్టియాలంటే నష్టపరిహారం కట్టియపోతే ఇది ఎక్కడి అన్యాయం? తెలంగాణ ప్రాంత ప్రజలారా, ఇక్కడ నష్టపరిహారం కట్టియకపోతే దౌర్జన్యంగా లాక్కుంటివి. 75.17 ఎకరాలు 75 ఎకరాల 17 గుంటలు లాక్కుంటివి, ఆ భూములకు నష్టపరిహారం ఇవ్వకపోతే ఇది ఎక్కడి న్యాయం అంటున్నా. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఏదైనా చేయవచ్చు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎంత అంటే భూములకు సంబంధించి దేన్నైనా లాక్కోవచ్చు, దేన్నైనా దోసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనమా? ఇంతకంటే ఘోరం ఇంకే ఉంటుంది. తెలంగాణ ప్రాంత ప్రజలు అందరూ కూడా ఆలోచించాలి. భూములన్నీ కూడా లాక్కున్న పరిస్థితి కనబడుతుందట. ఇక దీంతో పాటుగా మరొక అంశాన్ని కూడా చూద్దాం.